మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మెత్తకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియచేస్తూ ఈ దినం దేవుడే మాటలు చేతి మన హృదయాలు వెలిగించాలనుకున్న ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్ల, నేను మీకు సహాయకుడునై సహాయం చేయువాడును అని యెహోవా సెలవించుచున్నాడు. అంటే లోకంలో నీకు ఎవ్వరు సహాయం చేసినా చేయకపోయినా మీకు సహాయం చేయగలిగిన యెహోవాను నేనేనని అంట దేవుడే సెలవిస్తున్నాడు. అవును దేవుని పిల్లరా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, భార్యను పోగొట్టుకున్న వారు ఉంటారు, భర్తను పోగొట్టుకున్న వారు ఉంటారు, నాకు ఎవరో లేరనుకుంటూ బాధపడుతూ ఉన్న వారు ఉంటారు. దేవుని పిల్లరా, వీళ్ళందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు సహాయం చేయగలిగిన వాడు. అంటే మనం కుటుంబాలతో కలిసి ఉన్నప్పటికీ దేవుని పిల్లరా, దేవుడే మనకు సహాయకుడు అయ్యండి. గాలిని, నీటిని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా ఎవరి వలన మనం పొందుతున్నామంటే జీవము కలిగిన యెహోవా వలన పొందుతున్నాం. కనుక యెహోవా అంటే ఎలాంటి వాడంట? మనకు సహాయము చేయగలిగిన వాడు. కనుక ఆయన వలన భూమి మీద మనకి అనేకమైన మేలులు సహాయం చేస్తున్న దేవుడికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. వాళ్ళు మేము బ్రతికున్నామంటే నువ్వు సహాయం చేయటం వల్లనే నాయన. ఊపిరిని, గాలిని, ఆరోగ్యమును, ఆహారమును, ఇదిగో తండ్రి నీరు, గాలి సమస్తం ఇచ్చి మమ్మల్ని పోషించావు. కుటుంబాల్లో నా తండ్రి ఇదిగోనైనా పిల్లల్నిచ్చున్నావు, కోడలనని, భర్తనని సమస్తం ఇచ్చి నా తండ్రి మమ్మల్ని పోషించువాడు నువ్వు నా తండ్రి. ఈ పోషణలో మేము వెళ్ళిపోతుండగా తండ్రి నీ దయా కార్యక్రమం మాకు ఉంచమని అడుగుతూనైనా, ఎంతమంది అయితే ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం నీ పిల్లలు బయటికి వెళ్ళి ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలందరూ క్షేమంగా గృహాలకి చేర్చిన తండ్రి సాయంత్రం కలిసి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.